రైట్, వెల్కమ్ బ్యాక్ టు డిబేట్ నెంబర్ 2. పక్కలో బల్లెల్లా మారిన చైనాపై భారతదేశంలో ఇంత మోజెందుకు పెరుగుతోంది? చైనా చరిత్రలో ఎంతసేపు మార్కెటింగే తప్ప ఎక్కడ పరిశ్రమలు స్థాపించి వేరే దేశాల్లో పరిశ్రమలు స్థాపించి అక్కడ ప్రొడక్షన్ చేసిన ఉత్పత్తులు చేసిన చరిత్ర లేదు చైనాకి. తన దేశంలోనే తన మ్యాన్ పవర్ను ఉపయోగించి తన వారికి ఉపాధి కల్పించడం ద్వారా ఉత్పత్తులు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం తప్ప చైనా చరిత్రలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసిన చరిత్రే లేదు. అలాంటిది భారతదేశం వరుసగా ఎందుకు చైనా చుట్టూ తిరుగుతోంది? ప్రధానమంత్రి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు వెళ్ళారు, ఇప్పుడు కేసీఆర్ వెళ్ళారు, మధ్యలో గుజరాత్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇలా ఒకరి వెనుక ఒకరు వెళ్తున్నారు. ఎందుకు చైనాలో ఏం జరుగుతుంది? అసలు చైనాలో అంత అద్భుతంగా భారతదేశానికి ఉపయోగపడే అంశాలు ఉన్నాయా? ఒకటి. రెండోది, భద్రతాపరమైన అంశాలు చాలా ఉన్నాయి. పాకిస్తాన్ కంటే పెద్ద ప్రమాదకారి చైనా భారతదేశం కోణంలో అని ఆలోచిస్తున్న తరుణంలో ఏ రకంగా అది మనకి సేఫ్టీ? చైనాని భారతదేశానికి ఇన్వైట్ చేయడం అంటే కోరి శత్రువుని పిలవడమే కదా అనే చర్చలు కూడా లేకపోలేదు, విశ్లేషణ లేకపోలేదు. ఇదే డిబేట్ నెంబర్ 2లో చర్చిద్దాం. రైట్, ఈ అంశం పైన మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎంపీ నర్సయ్య గౌడ్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జూపుడు ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కంటిన్యూ అవుతున్నారు. అలాగే లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, వామపక్ష భావజాలంతో ఉన్న లక్ష్మణ్ గారు కూడా కంటిన్యూ అవుతున్నారు డిబేట్లో. ఇక శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు, ఏ కోణంలో చూస్తే చైనా మనకి ఉపయోగకారి? ఇవాళ నిష్పాక్షికంగా మాట్లాడుకోవాలి, ఆలోచించాలి. ఆసియా ఖండంలో రాజకీయంగా భౌగోళికంగా చూసినప్పుడు ఒక అతిపెద్ద దేశమైన చైనాతో వైరం అనేటువంటిది, అగాధం పెంచుకోవడం అనేటువంటిది భారతదేశానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదు, అభివృద్ధి రీత్యా కూడా. ఇవాళ గతంలో చరిత్రలో అనేక వైరుధ్యాలు వచ్చి ఉండవచ్చు. పాకిస్తాన్కి చైనా సహకరించడం వల్ల అది నిలదొక్కుని భారతదేశం మీద రోజు కాలు దువ్వుతూ ఉండవచ్చు. అనేక సమస్యలు సృష్టిస్తున్నటువంటి దేశంగా చైనాను మనం చూస్తూ ఉండవచ్చు. కానీ సైనిక బడ్జెట్ ఈ విధంగా పెరిగిపోవడం వల్ల భారతదేశంలో అభివృద్ధికి వినియోగించాల్సినటువంటి అపారమైనటువంటి నిధులు సైన్యాన్ని సైన్యాన్ని పెంపొందించుకోవడం కోసమే వినియోగించాల్సిన అనివార్య పరిస్థితి కూడా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉండడం, అది పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ ఈ పరిస్థితులు. అందువల్ల చైనాతో స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలు మెరుగైతే, ఆ వైపు నుంచి దృష్టి మళ్లించగలిగితే, అభివృద్ధి వైపున మళ్లించగలిగితే, స్నేహ సంబంధాలు బలోపేతమైతే ఉభయ దేశాలకు ప్రయోజనకరమే. మీరు అన్నట్టు చైనా భారతదేశంలో తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతుందనే భ్రమలు మనకు ఉండాల్సిన పనిలే. చైనా కూడా చరిత్రను మనం చూస్తే అమెరికా కూడా ఎప్పుడు కూడా తన ప్రయోజనాల రీత్యా ఇక్కడికి దౌత్య సంబంధాలు నెరిపింది, కానీ భారతదేశంలో అభివృద్ధి చేస్తామనేటువంటి దీంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచుతామనేటువంటి వైపున ఎప్పుడు చేయలేదు. మనం ఇవాళ గతంలో చూసాం, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒప్పందం చేసుకొని పోతూ ఆయన చెప్పినటువంటి మాటలేంటి? ఈ ఒప్పందాల వల్ల అమెరికాలో 50,000 మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పేసి బహిరంగంగా ముంబై ఎయిర్పోర్ట్లోనే ప్రకటించి వెళ్ళాడు. అది ఏ దేశమైనా సరే ఇంకొక దేశంతో వాణిజ్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకుంటున్నదంటే ఆ దేశ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. అది దాంట్లో అనుమానం లేదు. అమెరికా పారిశ్రామిక విధానం వేరు, చైనా పారిశ్రామిక విధానం వేరు. అమెరికా పెట్టుబడిదారీ విధానం వేరు, చైనా పెట్టుబడిదారీ విధానం వేరు. అమెరికాలో ప్రజాస్వామ్యం ఉంది, చైనాలో నియంతృత్వం ఉంది. ఇవాళ ఒక నియంతృత్వం ఉన్న దేశంతో మనం అనేది ఏ రకంగా మంచిది? మనం అనుకున్నాం అక్కడ కమ్యూనిజం ఉందని చెప్పదలుచుకుంటాం, అక్కడ ఉన్నది కమ్యూనిజం కాదు. నేను ఆ దేశ విధానాలన్నింటినీ నేనేం సమర్థించడం లేదు, కానీ ఇవాళ ఏకపార్టీ పాలన, కార్మిక వర్గ నియంతృత్వం అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి నియంతృత్వ పాలన అక్కడ ఉంటే ఉండవచ్చు. అంత మాత్రాన ఇవాళ అమెరికాని చైనాని ఒకే ఘాటన కట్టి కూడా మనం చూడలేం. అమెరికా అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యవాదాన్ని, పెత్తనాన్ని విస్తరించుకునేటువంటి భావజాలం కలిగినటువంటిది. అలాంటి విస్తరణ కాంక్షతో చైనా ఒకప్పుడు దుస్సాహసాలు 1-2 సార్లు చేసి ఉండవచ్చు, కానీ అలాంటి భావజాలంతో చైనా లేదు. అది కూడా మనం గమనించాలి. రెండింటినీ ఒకే ఘాటన కట్టి మాట్లాడుకోవడం వల్ల భావజాలంతో లేదు. ఇవాళ విస్తరణ కాంక్షతో
మొన్ననేగా సార్ పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే చైనా మేడ్ రివాల్వర్లు, చైనా మేడ్ గ్రెనేడ్లు దొరికాయి పాకిస్తాన్ వ్యూహాత్మక ఒప్పందాలు. అంటే మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ తో చేతులు కలిపిందని, పాకిస్తాన్ కు సహకరిస్తుందని తెలుసు మనకి. మన దగ్గర దృష్టాంతాలు ఉన్నాయి, నిదర్శనాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. నేను మొదటనే ప్రస్తావించాను, చైనాకి పాకిస్తాన్కి మధ్య దౌత్య సంబంధాలు, సైనిక సంబంధాలు మనకు ఇరిటేషన్ తీసుకొస్తున్నాయి. మనకు సైనిక బడ్జెట్ను పెంచుకోవడానికి కూడా అదే ఒక ప్రధానమైనటువంటి కారణమవుతున్నది. ఈరోజు వెన్నుదన్నగా పాకిస్తాన్కు నిలబడుతున్నది కాబట్టి అది కాలు దూవుతున్నది. దాంట్లో రెండో అభిప్రాయానికి స్థానం లేదు. కానీ అది విస్తరణ కాంక్షలో భాగంగా చైనా చేస్తున్నదని అనుకోవడానికి ఎందుకు లేదు? భారత భూభాగాన్ని ఆక్రమించుకోలేదా? భారత్ యుద్ధం చేయలేదా? భూభాగాన్ని ఆక్రమించుకోలేదా? అమెరికా ఏమి ఆక్రమించుకోలే, మన చైనానే ఆక్రమించుకుంది. ఆ మాటకు వస్తే పాకిస్తాన్ కంటే చైనాయే ప్రమాదకారని మన వాళ్ళు, మన అనలిస్టులు చెప్తూ ఉంటారు. ఇవాళ సప్తమ నౌకాదళం హిందూ మహాసముద్రంలోకి ఎందుకు వచ్చింది? బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సందర్భంగా మనం బంగ్లాదేశ్కు మద్దతు ఇస్తుంటే పాకిస్తాన్కు మద్దతుగా చైనా సప్తమ నౌకాదళం డిగో గార్షాకి ఎందుకు వచ్చింది? హిందూ మహాసముద్రం జలాల్లోకి ఎందుకు వచ్చినాయి? విస్తరణ కాంక్ష కాకపోతే పెత్తనాన్ని నిలబెట్టుకోవడం. అందువల్ల చైనా నేననేది ఏంటంటే అమెరికాను చైనాను ఒకే ఘాటను గట్టి చూడొద్దు అనేటువంటిది. ఏ రకంగా అసలు మనం చైనా చుట్టూ తిరుగుతున్నామంటే ఎందుకు ఇంత మోజు? చైనా మీద మోజు ఈ మధ్య విపరీతంగా పెరిగింది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కువైంది. అంతకుముందు సరే ఏదైనా మొహమాటపు యాత్రలే ఉండేవి తప్ప, ఏదో సామి చెప్పి కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో చెప్పేవారు బొడ్లో కత్తి పెట్టుకు తిరుగుతున్నాడని. అంటే ఆయన మాట వరుసగా సామెతగా చెప్పేవారు. అలా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఆయన అహ్మదాబాద్ తీసుకొచ్చి చైనా ప్రధానిని తీసుకొచ్చి కూర్చోబెట్టి విహారయాత్ర చేయించారు, ఉయ్యాలు ఊపారు. తర్వాత వీరు అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా స్వాగత సత్కారాలు. కానీ మధ్యలో మొహమాటాలు, నోటితో నవ్వడం, నోసటితో వెక్కిరి, ఇలాంటి కార్యక్రమాలు కనపడ్డాయి. ఏ రకంగా మంచిది చైనాతో? నాకు ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వగలిగితే కొంచెం మూలాల్లోకి వెళ్తాను. అంటే మరీ మూలాల్లోకి వెళ్ళడం కూడా అంత మంచిది, ఎందుకంటే చైనాకి చెప్పండి వద్దట్లేదు. భారతదేశంలో ఫెడరల్ స్టేట్గా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో రాష్ట్రాలు ఇంకొక కమ్యూనిస్ట్ కంట్రీ తోటి నేరుగా సంబంధాల్లోకి ఎలా రాగలుగుతున్నాయి? మీ ఫండమెంటల్ ప్రశ్న. ఆఫ్టర్ 1962 అక్కడి నుంచి మారినటువంటి విధానం ఆఫ్టర్ 20 years, అంటే 1960 నుంచి 82 దాకా వస్తే భారతదేశం తన విధానాల్ని మొత్తం మార్చుకున్నటువంటి విధానం కనపడుతుంది. ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ప్రపంచంలో చైనా ఈజ్ ఏ బార్డర్ కంట్రీ టు ఇండియా, నాట్ ది అమెరికా. అమెరికా ఈజ్ నాట్ ఏ బార్డర్ కంట్రీ. సో భారతదేశ రాజ్యాంగం రీత్యా కానీ, మొట్టమొదటి ప్రధాన మంత్రి దృష్ట్యా ఆలోచన విధానం కానీ సోషలిస్టిక్ ప్యాటర్న్లో భారతదేశం ఉన్నది. రష్యాని కాస్త ఫ్రెండ్షిప్ నేచర్లోకి వచ్చింది. నెహ్రూ, గోర్బచేవ్ రష్యా అధ్యక్షులతో పాటు, ఇందిరాగాంధీ రష్యా అధ్యక్షులతో పాటు చైనా కాస్త దూరంగా ఉండటం మాత్రం చూసాం మనం. సో 62 తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు భారతదేశానికి, అదేవిధంగా చైనాకి కొన్ని, అది కమ్యూనిస్ట్ దేశమా, ఇది డెమోక్రటిక్ దేశమా, లేదా సోషలిస్ట్ ప్యాటర్న్ ఉందా లేదనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చైనా వైపు, మన దేశంలోనే, మన రాష్ట్రాలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైన దేశాలు చైనా వైపు చూడాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడింది. ది రీజన్ నెంబర్ వన్, చైనా దురాక్రమణ దశలో ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో లేదు. చైనా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రొడక్షన్ యూనిట్గా తయారైపోయింది. ప్రొడక్షన్ యూనిట్, యూ టేక్ ఎనీ ప్రోడక్ట్, ఎనీ ప్రోడక్ట్. అందుకే మనం సబ్జెక్ట్ వదిలేసి ఎక్కడికో పోయే కన్నా ఎప్పుడైతే మీరు ఫస్ట్ పాయింట్ వ్యాలిడ్ పాయింటే, సెకండ్ పాయింట్ వ్యాలిడ్ పాయింటే. చైనాకు ఎక్కడా సామ్రాజ్య కాంక్ష కానీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష కానీ లేదు. కానీ భారతదేశంలో అది డిఫరెంట్. నేను చెప్తాను, ఎందుకంటే కంటిన్యూటీ దెబ్బతింటుంది. చైనా ఒక పెద్ద ప్రొడక్షన్ ఉత్పత్తి కేంద్రంగా ప్రపంచంలో తయారైన తర్వాత, ఈవెన్ టుడే ఈవెన్ అమెరికా ఈజ్ డిపెండింగ్ అపాన్ ద చైనా ప్రొడక్షన్. చైనా తర్వాత అమెరికా ఏమవుతుందో తర్వాత కొంతకాలం తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఏమవుతాయో తెలియదు, కానీ చైనా మాత్రం ఈరోజు నిలదొక్కుంది. సో చైనాలో జరుగుతున్నటువంటి మ్యాసివ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి మనలాంటి రాష్ట్రాలకి, ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ మనకు ఉత్పత్తి కేంద్రాలు కావాల్సిన అవసరం ఉంది. విత్ టెక్నాలజీ అండ్ మిషనరీ దోస్ పీపుల్ ఆర్ అవైలబుల్. అదొక్కటే కాదు, ఈరోజు చైనాలో ఉన్నటువంటి మ్యాన్ పవర్
ప్రతి నిమిషం వాడు హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకునే విధానం. మన దగ్గర వేస్ట్గా ఉండేటువంటి యూత్ కానీ లేకపోతే 60 సంవత్సరాలు అన్నారు ప్రపంచ దేశాలన్నీ చైనా వైపు చూస్తున్నాయి అని. ఎందుకు చూస్తున్నాయంటే అక్కడ మ్యాన్ పవర్ను ఉపయోగించుకునే తీరు కానీ అక్కడ రోజు రోజుకి టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ తయారు చేసిన విధానం వైపు చూస్తున్నాయి తప్ప చైనాని మన దగ్గరికి పిలుచుకోవాలని చూడట్లే. అది చూసి అలాంటి విధానాలను అడాప్ట్ చేసుకుని మనం కూడా ఫాలో అయితే బాగుంటుంది. అలానే పిలిస్తే ఎలా ఉంటుంది? కాదు సార్, మింగేస్తాడు, మనం చైనాని పిలవట్లేదు, మీరు చైనాని మనం పిలవట్లేదు లేదా పిలుస్తున్నాం అనే దానికి మీరు వెళ్ళండి. ఇక్కడ నెల్లూరు పక్కన ఉన్నటువంటి శ్రీ సిటీకి వెళ్ళండి. దెర్ ఆర్ చైనా ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ చైనా మేనేజర్స్ ఉన్నారు, చైనా క్యాంప్స్ ఉన్నాయి. డిగో గార్షియాలోనే కాదు, స్ట్రాటజిక్ పాయింట్లోనే కాదు, లేకపోతే హిందూ మహాసముద్రంలోనే కాదు, బంగాళాఖాతంలోనే కాదు, లేకపోతే హిమాలయ పర్వతాల్లో మాత్రమే కాదు. చైనా మొత్తం ప్రపంచవ్యాప్తంగా తన నిర్మాణాన్ని ఈరోజు మీరు చూడండి, నేపాల్లో రోడ్డు వేయాలంటే ఈరోజు నేపాల్ ప్రజలు వేయట్లేదు, చైనా మిషనరీ తోటి మ్యాన్ పవర్ తోటి వచ్చి రోడ్ వేసి కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు మీరు గుజరాత్ తీసుకోండి, ఈరోజు గుజరాత్లో ఇటీవల మీరు చెప్పిన ఉదాహరణ, చైనా ప్రధానమంత్రి భారతదేశానికి వస్తే ఎక్కడ దిగాడు? ఏ దేశ ప్రధాని భారతదేశానికి వస్తే భారత క్యాపిటల్కి రాజధానికి ఢిల్లీ వెళ్ళాలి, కానీ చైనా ప్రధాని మొట్టమొదటిగా గుజరాత్ వచ్చి ఢిల్లీ నుంచి మోడీ వచ్చి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు. ఏం సంబంధాలు ఉన్నాయి? బయలాటరల్ టాక్స్ ఇన్ బిజినెస్, వ్యాపార సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజు మనకి నూతనంగా ఏర్పడినటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించినంత పాజిటివ్ గా డెమోక్రటిక్ గా చైనా కూడా అలాగే ఆలోచిస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఆలోచించవచ్చు. లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం సరిహద్దున ఉన్న దేశం, సైనిక ఖర్చు ఎక్కువ ఉంది కదా, పక్క దేశంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తే ఈ ఖర్చు తగ్గుతుంది, మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని భారతదేశం ఆలోచించినట్టుగా చైనా దాన్ని అలాగే ఆ కోణంలో ఆలోచిస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు నెగిటివ్ కోణంలో ఆలోచించవచ్చు, రైట్, ఛాన్స్ దొరికింది కదా వెళదామని ఆలోచించవచ్చు. చైనా తన దృక్పథాన్ని మార్చుకొని, ఇంతకుముందు చైనా కూడా ప్రపంచంలో ఏ దేశం మీద యుద్ధాలు చేయలేదండి, మనమే చేశారు కదండి. ఏ దేశంతో ఎందుకు పోల్చుకుంటారు మీరు? బార్డర్ దగ్గర వచ్చినటువంటి సియాచిన్ కానీ లేకపోతే 62లో జరిగినటువంటి యుద్ధాలు కానీ చైనా దగ్గర, ఆ తర్వాత రెండు దేశాలు నేర్చుకునే గుణపాఠాలు చాలా ఉన్నాయి. షో మీ వన్ ఎగ్జాంపుల్ అప్ టు 1962 ఎక్కడైనా ఉన్నాయా? నేనేమంటున్నా, మీరు అనుమానించాల్సిన దేశాలను అనుమానించండి, కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఉత్పత్తి రంగాల్లో ఏదైతే చైనాని మనం చాలా రకాల కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఎందుకు చైనాతో స్నేహం చేయాలి, ఎందుకు చైనాతో స్నేహం చేయకూడదు, చేయడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ప్రపంచానికి వాళ్ళ చైనా ఎంత ప్రమాదకారిగా తయారైంది అనేది చాలా కోణాలు ఉన్నాయి. మీరు ఎక్కడా చైనా ఎక్కడా సామ్రాజ్యకాంక్ష లేదు, దురాక్రమణకు వెళ్ళలేదని మనం అనుకుంటున్నాం, కానీ అది వెళ్లాల్సిన మార్గాల్లో వెళుతుంది. దాంట్లోకి మనం డీప్గా వెళదాం డెఫినెట్గా. నర్సయ్య గౌడ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? చైనా మీద మోజు పెంచుకోవడం అనేది అంత మంచిదా భారతదేశానికి? అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పార్ట్స్ కావచ్చు, దేశంగా చూస్తే మనకు ఏ రకంగా మంచిది? మనకు ఇంగ్లీష్లో సామెత ఉంది, వీ క్యాన్ చేంజ్ అవర్ ఫ్రెండ్స్, వీ కాంట్ చేంజ్ అవర్ నైబర్స్ అని. అంటే మన నైబర్స్ని మనం మార్చలేం, అది వాస్తవ దృక్పథం. నెంబర్ 2, చైనా కానీ ఏ కంట్రీ కానీ శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం అనేది ఉండదు. వాస్తవ పరిస్థితులు, ప్రత్యేకించి చైనా లాంటి పెద్ద దేశంలో భారతదేశం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం 100% అప్రమత్తంగా 100% ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంపేర్ టు అమెరికాకు వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి, ఇండియాకు వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ బార్డర్ ఇష్యూస్ కానీ ఇతరత్ర ఇష్యూస్, ప్రత్యేకించి ఆసియా జైంట్స్ అయినటువంటి ఇండియా అండ్ చైనా ఎప్పుడూ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోనే పోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్ని బంధాల్లో ఈరోజు ఆర్థిక బంధం చాలా పటిష్టమైంది. ఎప్పుడైనా ఉద్రిక్తలు తగ్గించడానికి, మిత్రత్వం పెంచడానికి కూడా అంతిమంగా ఈ ఆర్థిక బంధాలు అనేది ఉపయోగపడతాయి. సెకండ్ ఏంటంటే ఇండియా కానీ మన తెలంగాణ కానీ ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఆహ్వానం మేరకు ఢిల్లీ నగరం వెళ్ళటం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం అప్రమత్తంగా ఎందుకు ఉండాలంటే మనకు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అది ప్రాక్సీ వారు త్రూ చైనా కూడా మనకు అనేక రకంగా ఇబ్బందులు పెడుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. ఆ విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే భారతదేశం కానీ మన బార్డర్స్ కానీ అది ఉండాల్సింది. సెకండ్, అట్ ద సేమ్ టైం రియాలిటీ సిచ్యువేషన్ అంటే ఈరోజు మనం స్ట్రాంగ్గా ఉన్నది ఏంటంటే సర్వీస్ సెక్టర్, వీక్గా ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మనం అవుదన్నా కాకుండా అమెరికా తర్వాత అతిపెద్ద ఎకానమిక్ జాయింట్ అంటే చైనా. కానీ అట్ ద సేమ్ టైం చైనా ఎప్పుడు బబుల్ బస్ట్ అవుతుందో కూడా చాలామంది ఆల్రెడీ ఇప్పుడు బబుల్ బస్ట్ అవుతుంది. ఎందుకంటే
ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చైనా అనేది ఒక సింగిల్ పార్టీ, ఒక ఆటోక్రాటిక్ రూల్ చేపట్టి కొన్ని విధానాలు అమలు చేయగలదు. అదే ఇండియా కానీ అమెరికా చేయలేదు, చైనా చేయగలదు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకు మనం అప్రమత్తంగానే ఉంటూ అట్ ద సేమ్ టైం మనం దాన్ని చైనా నుంచి ఏం నేర్చుకోవాలి. చైనా ఏదో మనం కవరించుకున్నంత మాత్రంలో అది మొత్తం మనం మిత్రత్వం అయిపోయింది, మనం నిద్రపోవచ్చు అనేది వందల కాపురం అవుతుంది. అది మనం అంటే నేను అందుకు ఆర్థిక అంశాలకు ప్రత్యేకించి ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కానీ మనము యూరోప్ మొత్తం సింకింగ్ ఎకానమీ ఉంది, యూరోప్ మొత్తం రిసెషన్లో ఉంది, పెట్టుబడి పెట్టే పరిస్థితి వాళ్ళు లేరు. అమెరికా కూడా అంతంత మాత్రంలో ఉన్నది. ఎవరు పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉన్నది? ఎట్ ద సేమ్ టైం చైనా ఒకవేళ నష్టపోతే లాభం వచ్చేది ఎవరికి? ఇండియాకు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాక్స్కాన్ ఉంది, అతిపెద్ద మొబైల్ కంపెనీ, యాపిల్. అక్కడ జీతాలు పెరగటం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణకు దాదాపు ఖరారు అయిపోయింది. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మినిట్లో అది మహారాష్ట్ర కొందరు అదృష్ట శక్తులు తరలించుకుపోయటం జరిగింది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళే. లేదు, ఇండియాకి వచ్చింది. దానివల్ల మనకి ఎవరు లాభం అవుతుంది? సెకండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ చైనా రైల్వే యూనిట్ ఉంది, కన్స్ట్రక్షన్ యూనిట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఇండియాలో అన్ని దివాలా తీసినాయి. పెట్టుబడులు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, కానీ ఇదివరకు ఏదైతే బబుల్ ఉన్నదో ఈ కంపెనీ ఆ కంపెనీ అన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు మొత్తం దేశంలో ఉన్న ఒక ఎత్తు అయితే మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కంపెనీలు దాదాపు 90% దివాలా తీసినాయి. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎవరు కావాలి? ఇప్పుడు బ్రిటన్ అయితే మనకు తెచ్చి పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళే ఆడుకుంటున్నారు. ఫ్రాన్స్ అదే పరిస్థితి, జర్మనీ అదే పరిస్థితి. ఇప్పుడు ఎవరు రావాలి? చైనా రెడీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి, చైనా రెడీ టు ఇన్వెస్ట్ బీఓటీ పద్ధతిలో చేయడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వాళ్ళు రెడీగా ఉన్నారు. పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టడానికి వాళ్ళు ఆల్రెడీ యాంగ్షీ నది మీద పెద్ద పెద్ద డ్యాములు కట్టారు, ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కట్టుకొని తక్కువ ఇంట్రెస్ట్తో మనకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం ఉన్నారు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం వీక్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్ సెగ్మెంట్లో మనం బలం కావాలి. ఈరోజు ఏంటంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు 1000 కోట్లు పెట్టినా కూడా 100 ఉద్యోగాలు రావు. కొన్ని ఇన్వెస్ట్మెంట్లు ఎట్లుంటాయి? 100 కోట్లు పెడితే 1000 ఉద్యోగాలు. సో ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అనేది చైనా నుంచి నేర్చుకోవాల్సింది. అంత మాత్రాన ఏదో చైనాని కవరించిన మాత్రాన మనం నిద్రపోయి దాన్ని నమ్మి మొత్తం మనం అప్రమత్తం వదిలిపెట్టాలని అనుకోవద్దు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఈ డబుల్ ఎడ్జ్ ఫోన్ ఇవన్నీ చైనా కూడా మన అవసరం ఉంది. ఇప్పుడు ఇది వయసు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనతో ఏముందో కానీ లేదు మీరు అనుకుంటున్నారు. చైనా ఏంటంటే ఒక కన్సీల్డ్ ఎకానమీ, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం అంత ఓపెన్. ఎక్కడ సార్ శాంతి కాముకుడైన దలైలామాకే అక్కడ వాళ్ళు ఏమాత్రం వాల్యూ ఇవ్వడం లేదు. మన ఎక్కడ పుస్తకనిస్తారు వాళ్ళు. ఇక్కడ దయాకర్ గారు నిజమే చైనాలో అద్భుతమైన ప్రగతి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రెసిషన్ లాంటిది ఏదో వచ్చింది సరే, ఇది కాసేపు మర్చిపోదాం మనం. అద్భుతమైన ప్రగతి ఉండొచ్చు, గడిచిన 30 ఏళ్ళుగా ప్రతి ఏటా 10% గ్రోత్ రేట్ సాధిస్తూ ఉండొచ్చు, కాదనలా. కానీ వాళ్ళ విధానాలు అలాంటివి. అంత మాత్రాన అక్కడ అవినీతి తక్కువ అసలు లేదని అనలేము, కానీ కరప్షన్ ఇప్పుడు సార్ అన్నట్టుగా మన దగ్గర మీకు ఒక కరెక్షన్, చైనాలో అవినీతి వన్ ఆఫ్ ద హైయెస్ట్. మనంత కాదు అంటున్నా. అక్కడ ఏంటంటే మనిషి ఉన్న చోట అవినీతి ఉంటుంది సార్. చైనా కాదు, అమెరికా కాదు, భారతదేశం. అమెరికాలో మనం చైనాలో చూసే కేసెస్ ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పైన కనిపించాయి. అక్కడక్కడ ఒక ఫ్యాక్టరీ మార్నింగ్ షిఫ్ట్ లో అయితే ఎవరికి తెలియకుండా ఈవినింగ్ షిఫ్ట్ మొత్తం వాళ్ళు తయారు చేసి బయట అమ్ముకున్న పరిస్థితి ఉంటుంది. మాస్కేలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విధానాలు ఎలా ఉన్నాయి స్టడీ చేసి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేము, మనం ఎందుకు తయారు కాలేము, మన మ్యాన్ పవర్ని ఎందుకు ఇచ్చేయలేము, మన వాళ్ళ స్కిల్ ఎందుకు, ఇది ఆలోచించాలి. కానీ డైరెక్ట్గా వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తానంటే అవునన్నా కాదన్నా చైనా అనేది శత్రుదేశమే. ఇప్పటికైతే మిత్రదేశం కాలేదు. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో శత్రుదేశానికి చూస్తూ రెడ్ కార్పెట్ వేయడం అంటే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మరో పోర్చుగీస్ లాగా తయారవుదా? ఒకటి, ఇప్పుడు చైనా మోజులో మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దేశం అంతా ఊగిసలాడిపోతుంది ఎక్సెప్ట్ కాంగ్రెస్ స్టేట్స్. ఒక మిక్స్డ్ ఎకానమీని ఎంచుకున్న భారతదేశం, అంటే ఒక దృఢమైన ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్న భారతదేశం అదృఢ అస్థిర ఆర్థిక వ్యవస్థలతో కలిసిపోవాలనుకోవడం వెనుకనే అసలు దీని వెనుక ఉన్న కాన్స్పిరసీ ఏందని కనుక కొంచెం ఆలోచిస్తే, నాకున్న అంచనా మేరకు కాలనీ చైనా
కాలనీ ఇండియాగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే చీప్ లేబర్, సౌత్ ఏషియాలో చైనా, ఇండియా అనేది చీప్ లేబర్కు కేంద్రం, తర్వాత రిసోర్సెస్కు, క్వాలిటేటివ్ రిసోర్సెస్కి ఇది కేంద్రం. కాబట్టి ఇక్కడ తయారు చేయడానికి వ్యర్థాలను ఇక్కడ పడేసి ఏదైతే రా అవుట్పుట్ను వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం అమెరికా చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే శత్రు దేశాల సమాహారం కూడా యుఎస్కి ఇక్కడనే ఉంది. ఇప్పుడు మనం ఇన్ని రోజులు పిఓకే మాత్రమే చూసినాం కదా, ఇప్పుడు సిఓకే సమస్య రాబోతుంది, కాశ్మీర్ రాబోతుంది. మనకు మధ్యన పంచాయతీ పెట్టడం. మనం ఒక్కసారి కనుక ఏంది ఫైనాన్షియల్ హిట్మెన్ అనేది ఒక నవల దళారి పశ్చాత్తాపం కనుక చూస్తే అమెరికా వివిధ దేశాల్లో ఉన్న సంపదను, హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, నేచురల్ రిసోర్సెస్ కావచ్చు, వాటిని తీసుకోవడానికి చేసే ఎత్తుగడలో భాగంగా బిజినెస్ చేస్తుంది ఆ రాష్ట్రాలతో, అంటే మీన్స్ ఆ స్టేట్స్తో. ఈ రోజు జరుగుతున్న ప్రయత్నం అంతా కూడా చైనా అంటే వ్యాపారం పేరుతో సంబంధాలు పెట్టుకుని తర్వాత ఆక్యుపై చేయడం, ఇప్పుడు అదే పీల్చి పిప్పి చేసాడు పోర్చుగీస్, అదే జరిగింది కుట్ర మనకి. అయితే నేను దీనికాడ ఎందుకు అంటున్నా అంటే మనం డైరెక్ట్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా దీంట్లో ఉంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మౌలిక రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వస్తున్నాయి, మైక్రో లెవెల్ ఫినాన్సింగ్ కొరకు వస్తున్నాయి. అంటే నీకు ఏంది రిటైల్ షాప్లలో కూడా ఎఫ్డిఐలు వస్తాయి, ఇప్పుడు రేపటి నుంచి 50% రాబోతున్నాయి. సో నీకు ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం కూడా ఏంటంటే ఇక్కడ మా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ కేవలం తయారీ కేంద్రమే, ఇక్కడ తయారీ కేంద్రం మాత్రం ఇక్కడ కాబోతుంది. దీని లాభాలు ఇంకో దేశానికి రాబోతున్నాయి. అది మల్టీనేషనల్ కంపెనీ కావచ్చు, తర్వాత ఇక బయలేటరల్ కంట్రీస్లో ఉండే కంపెనీస్ కావచ్చు, ఏమన్నా కావచ్చు కాక. కానీ డ్రాగన్ కొలాప్స్ తర్వాత చైనా గురించి ఆలోచిస్తున్నాం, చూసిండ్రా మీరు? ప్రపంచం అంతా వదిలేసిన తర్వాత ఈరోజు అది చచ్చిపోతే 7 లక్షల కోట్లు ఒక రోజులో మనం చచ్చిపోయినాం. అంటే మనకేం సంబంధం లేదనుకున్నప్పటికి కూడా సెన్సెక్స్ లో మనం 7 lakhs వన్ డే మనకు తెలియకుండా ఇప్పటికే చైనా కబంధాస్తాలు మనం ఉన్నాం. సో నేనేమంటున్నా అంటే చైనా ప్రభావాన్ని భారతదేశం అర్థం చేసుకునే తీరులోనే మార్పు ఉన్నది. నేను మిక్స్డ్ ఎకానమీని కాంచి మనం ఏంది ఈరోజు ఏది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థని ఓన్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది ఈ రూపంలో. మొదటి నుంచి మనం అంటున్నది అదే, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ రూపం కనుక పెరిగితే భారతదేశం సోషల్ డెమోక్రసీ, ఇది ఫెడరల్ డెమోక్రసీకి క్రైసిస్లో పడుతుంది. దీని ఇరుసు అనే దాన్ని కనుక మనం బేస్ చేసుకోకపోతే నువ్వు పూర్తిగా పెట్టుబడి అంటే నీకు ఏమంటారు దీన్ని, పొలిటికల్ డెమోక్రసీకి సోషల్ డెమోక్రసీకి తేడా ఉంది. ఫినాన్షియల్ డెమోక్రసీ కాస్త నీకు పెట్టుబడిదారి చేతుల్లో పోయే ప్రయత్నం ఉంది. ఇక్కడ ఇండియన్ ఇన్వెస్టర్ ఎవడు కూడా ఫారిన్ ఇన్వెస్టర్తో ఈక్వల్గా అయ్యే రేంజ్గా ఉండే పరిస్థితి లేదు. నీకు ఇప్పుడు అదానీలు, అంబానీలు అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం, రిలయన్స్ వాళ్ళని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం ఉంది. కానీ రేపు నువ్వు మొత్తం వరల్డ్ క్లాస్ ప్రపంచ బ్యాంకు ఏజెంట్లు అందరూ కూడా ఇండియాను కాలనీలు చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో అప్పనంగా పెట్టడానికి ప్రయత్నం. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ చైనాకు సంబంధించి భారతదేశానికి సంబంధించి చైనాకు సంబంధించి ప్రతి కదలిక అనుమానాస్పదమే. ఏం చేసినా అనుమానించాల్సిన పరిస్థితి మొదటి నుంచి కూడా ఇదే వ్యవహారం ఇద్దరిది కూడా. అలాగని ఒట్టి అనుమానం కాదు, చాలాసార్లు నిజమని రుజువైంది. నిన్నగాక మొన్ననే కదా పోలీస్ స్టేషన్ మీద అటాక్ మన కళ్ళ ముందు జరిగింది. అది అక్కడ చైనా మేడ్ రివాల్వర్లు, చైనా మేడ్ ఇవి చూసాం. అది భారత ప్రభుత్వం కూడా చెప్పింది ఇది చైనా సప్లై చేసిన వ్యవహారం అని. ఇంత పరిస్థితుల్లో ప్రతి వ్యవహారంలోనూ గూఢచర్యం చేస్తూ భారతదేశంలో ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా చైనా గూఢచారులు ఉన్నారు అని నిఘా వర్గాల సమాచారం ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రుల వరకు చైనాకి క్యూ కట్టి మీరు రండి అని పిలిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ కర్మాగారాలు పెడతారా, లేకపోతే గూఢచర్యం చేస్తారా? ఇక్కడ దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, గూఢచర్యాన్ని ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రతి దేశం కూడా మిగతా దేశాల్లో ఏం జరుగుతుందనే విషయంలో ప్రతి దేశానికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రతి దేశం కూడా ఈవెన్ అట్లంటే అమెరికా ప్రతిరోజు గూగుల్ ఎర్త్ ద్వారా మనం గమనిస్తుంది, వాళ్ళ శాటిలైట్స్ అన్ని పైన ఉన్నాయి, మన దగ్గర ఏవేవి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. గూఢచర్యాన్ని, తర్వాత వ్యాపార సంబంధాలని, వీటిని మనం రెండింటిని లింక్ చేసి చూస్తే మా దగ్గర ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఏదో మొత్తం ప్రపంచంలో చైనా ఆధారితంగానో లేకపోతే మిగతా దేశాలు భారతదేశానికి వ్యాపారానికి వస్తే మొత్తంగా ఏదో ఇక్కడ ఏదో భయంకరమైనటువంటి ప్రక్రియ కాబోతోంది, భారతదేశం నష్టపోబోతున్న విషయంగా మాట్లాడుతున్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, నర్సయ్య గౌడ్ గారు చాలా క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చైనా అనేది మనకు ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్. ఎక్కడ మీరు స్ట్రాటజిక్ నైబర్, వెదర్ ఇట్ ఈస్ బయలటరల్ ఇష్యూస్ కానివ్వండి, బార్డర్ ఇష్యూస్ కానివ్వండి, లేదా బిజినెస్ ఇష్యూస్ కానివ్వండి,
వన్ ఆఫ్ ది వరల్డ్ బిగ్గెస్ట్ ఎకానమీస్ ఉన్నటువంటి పరిస్థితులలో మీరందరూ చెప్పారు ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా పేరు పొందిందని చెప్పేసి. తర్వాత మీరు ఇంకోటి పూర్తి స్థాయిలో మనం గమనించాలా, ఇవాళ బ్రిక్స్ పేరుతోటి మన సమావేశాలు జరిగాయి, మనందరం కూడా చూడాలి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. మీకు వరల్డ్లో మీరు ఎప్పుడైతే అమెరికా లేకపోతే మిగతా ఇతర యూరోపియన్ కంట్రీస్ యొక్క ఆధిపత్యం ఇవాళంతా కూడా వరల్డ్ ఎట్లా నడుస్తుంది, డాలర్ బేస్డ్ ఎకానమీ నడుస్తుంది. ఈ డాలర్ బేస్డ్ ఎకానమీని నేను ఛాలెంజ్ చేయాలని చెప్పేసి భారత ప్రయత్నమో లేకపోతే చైనా ప్రయత్నమో రష్యా ప్రయత్నం అని చెప్పట్లేదు. కానీ మీరు బ్రిక్స్ మీటింగ్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గారి యొక్క మాటలను ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ 5 దేశాల సమన్వయంతో డాలర్ బేస్డ్ ఎకానమీని మనం ఛాలెంజ్ చేయడం కాదు, కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని కొద్దిగా తగ్గించి ఇవాళ మిగతా ఎకానమీస్ని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్స్ మేము 5 అని చెప్పారు. ఎక్కడ కూడా మళ్ళీ వేరే విషయాలకు పోలేదు. కాబట్టి నేను చెప్తున్నట్టు ఇవాళ చైనా అనేది అన్ని రకాలు మీరు నేను చెప్పిన 3 పాయింట్స్, బిజినెస్, ద్వైపాక్షిక సంబంధాలు, తర్వాత మన బార్డర్ ఇష్యూ. వారు చెప్పారు నైబర్ని మనం చేంజ్ చేయలేం. కాబట్టి మన భారతదేశంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, బార్డర్ ఇష్యూస్ ఇవన్నీ ఏం లేవు. ఇవన్నీ ఉన్నప్పుడు వరల్డ్ ఎకానమీ ఆటోమేటికల్లీ మన వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇవాళ మేక్ ఇన్ ఇండియా పేరుతోటి డాకర్ ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు, ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు ఇక్కడ హైదరాబాద్ గల్లీలో చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మన దగ్గర ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు, పారిశ్రామికోత్పత్తి పెరిగినప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా. భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, భారతదేశంలో వాళ్ళ కంపెనీస్ ఉంటాయి, ఇక్కడ ట్యాక్స్ స్ట్రక్చర్స్లో మనకు ఆదాయం వస్తుంది. డెఫినెట్గా మీరు ఇవాళ కొత్త కాదు కదా, పివి నరసింహారావు గారు సరళీకరణ కాజులు, మన్మోహన్ సింగ్ గారు దాన్ని ఇంకా కొద్దిగా పివి నరసింహారావు గారికి ఈ దేశంలో అంతటి సరళీకరణ తీసుకొచ్చిన పివి నరసింహారావు గారికి కానీ ఇతర మేధావులు కానీ చైనాని మన దేశానికి పిలిచి రెడ్ కార్పెట్ వేయాలనే తెలివితేటలు లేవనుకుంటున్నారా సార్? ఇప్పుడు చైనాకి రెడ్ కార్పెట్ అనేది ఇవాళ కొత్త కాదు, పాత కాదు. ఇక్కడ రెడ్ కార్పెట్ విపరీతమైన మోజుతో తిరుగుతున్నారు. సంథింగ్ కాల్డ్ ఇప్పుడు సమకాలీన పరిస్థితులను మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు మా ప్రభాకర్ గారు దేశాధిక్ష వస్తే యూస్ టు డ్రాప్ డౌన్ ఇన్ ఢిల్లీ. ఆయన అహ్మదాబాద్ పోయారు, జిన్పింగ్ అహ్మదాబాద్ పోయారు. అంటే చైనా అధ్యక్షుని యొక్క ఆలోచన విధానంలో, చైనా విదేశాంగ విధానంలో కూడా మార్పు వచ్చింది భారతదేశం పట్ల. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచంలోనే భారతదేశం పట్ల వాళ్ళు చూసేటువంటి విధానం, ఆలోచన విధానం మారింది. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ పట్ల కమ్యూనిస్టుల మోజు పెరిగిందా? ఇక్కడ కమ్యూనిస్టుల మరొకటి కాదు, భారతదేశ ప్రధాని మీరు అవునన్నా కాదన్నా కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులందరూ ఒక్కటే, వాళ్ళ భావజాలం ఒక రకంగానే ఉంటుంది. భారత కమ్యూనిస్టులు, చైనా కమ్యూనిస్టులు దేశాలు వేరైనా కూడా సిద్ధాంతాలు ఒక రకంగానే ఉంటాయి. ఇప్పటికీ మన దగ్గర ఉన్న చైనా చూసి నేర్చుకోండి అంటూ ఉంటారు. ఏమంటారు? ఇప్పటికీ మన దగ్గర ఉన్న కమ్యూనిస్టులు అంటూ ఉంటారు చైనాను చూసి నేర్చుకోండి అని, వాళ్ళని విమర్శిస్తుంటాం. ఇక్కడేమో మీరు కమ్యూనిస్టులు అంటే అదేదో అద్భుతమైన ఇదిగా చెప్తా ఉన్నారు చైనా కమ్యూనిజం విషయంలో. నేను చైనా కమ్యూనిజం గురించి మాట్లాడలేదు, చైనా ప్రభుత్వం గురించి, చైనా దేశంతో మన సంబంధాల గురించి, మన నైబర్ తోటి మనం స్ట్రాటజిక్గా బాగుంటే జరిగేటటువంటి లాభాల గురించి, బ్రిక్స్ మొత్తంలో మనం పార్ట్ ఉన్నప్పుడు డాలర్ బేస్డ్ ఎకానమీని ఛాలెంజ్ చేసే విధంగా చేయబడేటువంటి కార్యక్రమాల గురించి ఇవన్నీ కూడా చెప్పాను తప్పితే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందా, మరో దగ్గర డెమోక్రటిక్ పార్టీ ఉందా, మన దేశం యొక్క ప్రయోజనాలే మనకు ముఖ్యం. నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు వెళ్ళిన అమెరికా డాలర్ బేస్డ్ ఎకానమీని సవాల్ చేయడం కోసం అయితే వెళ్ళడం లేదు, ఏదో ప్రయోజనాల కోసం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారు. అయితే దానివల్ల ఎలాంటి ఒక పొలిటికల్ చెప్తా నేను, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న తీవ్రవాదం రామరాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే పొలిటికల్గా మీకు ఇది కూడా గమనిస్తే మీరు మళ్ళీ ఇంకా దాన్ని పోవచ్చు. ఖలీఫా రాజ్యానికి రామరాజ్యానికి మధ్యన వైరం జరుగుతుంది. ఇప్పుడు 3 అగ్రరాజ్యాల మధ్యన వైరుధ్యం ఉంది. అంటే జరుగుతున్న పోరు సూపర్ కంట్రీకి, కాబోయే చైనాకి, ఇప్పుడు ఇండియాకు జరుగుతున్నది. పాకిస్తాన్ని ఎత్తుకడగా అమెరికా మన పక్కనే బల్లెం లెక్క ఉంచుకున్న పరిస్థితి ఉన్నది. అదే చైనా పాకిస్తాన్కు సహకరిస్తూ మన మీద ఎప్పుడా ఏంటా అని చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అమెరికా వేస్తున్న వలలో సౌత్ ఏషియాలో ఉన్న ఈ 3 కంట్రీస్ కనుక పడి తన ఆర్థిక వ్యవస్థ వేసిన వలలో కనుక పడితే తనకు వద్దన్నా కాదన్నా చైనా, ఇండియా అనే శత్రువులే. ఒక్కరోజు కనుక నేను అంటున్నా, నిన్ను మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో వేసి 1 వీక్ కనుక నీ ప్రొడక్ట్స్ కొనకపోతే కొల్లాప్స్ మొత్తం
ఎంత కొనకపోతే 200 వినండి 250 కోట్ల మంది బతుకు చిత్రాన్ని మార్చే కుట్ర కూడా ఈరోజు దీని ద్వారా చేసే ప్రయత్నం చేస్తుంది. అది వరల్డ్ బ్యాంక్ కనుసన్నల్లో. మనం దానికి అంటే ఇంత ఇంటెన్సివ్గా ఎందుకు చెప్తున్నా అంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ప్రతి తాలిబాన్ పుట్టించింది అమెరికా. ఈరోజు ఇక్కడ జరుగుతున్న పాకిస్తాన్లో జరుగుతున్న ఈ ఐఎస్ఐఎస్ తీవ్రవాదానికి మూలం ఈరోజు అమెరికా కాబోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి షియా సున్నీ నుంచి హిందూ ముస్లిం నుంచి చీనీ హిందూ ఈ రకమైన వైరుధ్యాలకు చేస్తున్న కుట్రలో మనం గనక అది చేస్తున్న పాచికలో పాడితే కంపల్సరీ మనము ఈస్ట్ ఇండియా కంపెనీని ఆధిపత్యాన్నే మనం ఎదిరించడానికి 200 సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం తెచ్చుకోవడానికి. నేను ఇప్పుడు అదే లాజిక్ ఉంది కదా అందులో, లాజిక్ ఉంది కదా శ్రీధర్ రెడ్డి గారు. ఖలీఫా రాజ్యం రామరాజ్యానికి మధ్య జరుగుతున్న వార్లో మమ్మల్ని ఎక్కడ బలి చేస్తారు సెక్యులర్ శక్తులను గుడ్డిగా కొట్టి పారేసే వ్యవహారం అయితే కాదు. మీరు అమెరికాతో దోస్తానా చేస్తాను, చైనాతో దోస్తానా చేస్తాను అంటే నాకు కుదరదు కదా. నేను చెప్పేది ఏంటంటే మన యొక్క చర్చ తోటి సంబంధాలు మెరుగుపరచుకోవడానికో లేకపోతే చైనా పర్యటనలకో చైనా పెట్టుబడుల గురించో భారత నాయకులు ఎందుకంత ఉత్సుకత చూపిస్తున్నారంటే దాని వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి శ్రీధర్ గారు. అదే కదా జరుగుతున్నది ఇప్పుడు, అదే కదా సార్, దాని మీద డిపెండ్ అయ్యే కదా మీ దౌత్య సంబంధాలని జరుగుతున్నది. ఇవాళ ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య అదే, దాని చుట్టూనే తిరగాల్సిన అవసరం దౌత్య సంబంధాలు. మీరు ప్రొడక్షన్ బంద్ చేస్తే, ఆయిల్ బావుల్ బంద్ చేస్తే ఐ థింక్ మన ఏదో మోకాలికి బోడిగుండుకు లంక పెట్టేటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. లెట్స్ బి వెరీ ప్రిసైజ్. చైనాతో సంబంధాలు ఎందుకునేమో మిగతా మీద ఉన్నారు, నేను కూడా కొంచెం చెప్పగలుగుతాను. కానీ మరి మా దాగర్ గారు రాహుల్ గాంధీ గారు లాగా సడన్ గా ఉన్న విషయం మర్చిపోయి ఇంకా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం ఇండియన్ పీపుల్ మెచ్యూర్ కావాల్సిన అవసరం ఉంది. మనం జనరల్గా ఏంటంటే చాలా ఎమోషనల్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే డాక్టర్ గారు మీరు కూడా అలా ఎందుకు చెప్తున్నా అంటే మనం హిందీ చీనీ బాయ్ బాయ్ అంటే మనం సంకల్పం జరుచుకుంటే వాళ్ళని పోయి కౌగిలించుకుంటాం. ఇప్పుడు ఒక దేశం వ్యవహరించాల్సిన తీరు ఉందంటే అమెరికా కానీ చైనా కానీ ఇండియా కానీ వ్యవహరించాల్సిన తీరు ఏముంటుందంటే ఇది భావోద్వేగాలతో మనం సంబంధాలు పెంచుకోవద్దు. వాస్తవ దృష్టిలో అవసరాన్ని బట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకు మనం చేసిన తప్పుదారులు ఏంటంటే ఎప్పుడైనా సోవియట్ యూనియన్ అప్పుడు కూడా, తర్వాత చైనా దాని ముందు చైనా కూడా హిందీ చీన్ బాయ్ బాయ్ అని, తర్వాత చైనాతో సంబంధాలు ఉన్నప్పుడు మొత్తం ప్రపంచంలో జరుగుతున్న అంశాలని చాలా లేటుగా తెలుసుకొని అప్పుడు ఏదైతే మొత్తం ప్రపంచం చైనాలో ఇన్వెస్ట్ చేసింది, అప్పుడు ఏంటంటే మనం డోర్స్ అని క్లోజ్ చేసుకొని కేవలం సోవియట్ యూనియన్తో సంబంధాలు పెట్టుకుంది. మొత్తం ఎప్పుడైతే ఎకానమీ కానీ టెక్నాలజీ పెరిగినాక నరసింహరావు గారు వచ్చినాక అప్పుడు ఓపెన్ అయింది. నేను చెప్పేది ఏంటంటే మనం ఒక కంట్రీతో కానీ కేవలం మనం స్వార్థంతోనే మనం పోవాలి. చైనా మన మీద ప్రేమతో వాడు ఇన్వెస్ట్ పెట్టినా కూడా వాడు ఇన్వెస్ట్ అవకాశాలు అవసరం అక్కడికంటే బెటర్ ఉంటే పెడతాడు. కానీ ఏదో మనకు సామాజిక సేవ కొరకు ఇండియాలో పెట్టారు. ఈ సెకండ్ ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఒక అపార్ట్మెంట్ కడితే అందరు చైనా పోయి ఒక మొత్తము ట్రంక్ నిండా సామాన్ వేసుకొని వస్తారు. ఏదైనా సెల్ ఫోన్ కొనాలంటే చీపెస్ట్ ఫోన్ కావాలంటే యాపిల్ చాలా మందికి అందుబాటులో ఉండొచ్చు ఉంటారు. అయితే మన పిల్లలు చదువుకోవాలంటే చక్కగా అమెరికా పోతాం. అమెరికాకు ప్రతి ఇంట్లో ఒక పిల్లాన్ని అమెరికాలో పంపుతాం. ఇది అన్ని రియాలిటీ. ఈ రియాలిటీని ఉంచుకొని మనం అమెరికాతో ఎంతవరకు వాళ్ళ దగ్గర నుంచి మనం రాబట్టుకోవాలి. అమెరికా ప్రస్తావన అనేది చైనా ఉంది. ఇప్పుడు చైనాను మనం బీట్ చేయాల్సిన అవసరం ఉంది. మన కార్పెంటర్ చచ్చిపోయాడు, మన కంసారి చచ్చిపోయాడు, మొత్తం అన్నిటికీ చైనా మీద సేమ్ టైం మీరు అర్థం చేసుకోవాలి. చైనా ప్రోడక్ట్స్ ఇంతవరకు ప్రపంచంలో ఒక క్రెడిబిలిటీ అనేది రాలేదు. దాన్ని మనం ఫిల్ చేసి అదే ప్రోడక్ట్ను క్రెడిబిలిటీ మనం తెచ్చుకొని అట్ ద సేమ్ రేట్కు మనం ఇవ్వగలిగితే సేమ్ ఈరోజు ఫాక్స్కాన్ కంపెనీ ఎందుకు ఇండియాకి వచ్చింది? మనం ఆ అవకాశాలు మనం తీసుకోవాల్సిన అవసరం. భారతదేశంలో రకరకాల ఉద్యమాలు వచ్చాయి. అందులో ఒక ప్రధానమైన ఉద్యమం చైనా ఉత్పత్తుల్ని నిషేధించండి, బహిష్కరించండి. ఎందుకు అనంటే సరే ఈ స్వదేశమా విదేశమా లేకపోతే కాసేపు అది మన శత్రువు, ఇది పక్కన పెడదాం. చైనా ఉత్పత్తుల మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. చైనా తయారు చేసిన చాక్లెట్ విషంతో సమానం, చాలా దృష్టాంతాలు ఉన్నాయి. అందులో పాయిజన్ సంబంధించిన కొన్ని ఉన్నాయి కదా. చైనా చాక్లెట్ తినకూడదు. చైనాలో తయారైన ప్లాస్టిక్ బొమ్మల వల్ల పిల్లలు చనిపోతున్నారు అనేది ఒక పెద్ద స్టడీ, ప్రపంచవ్యాప్తంగా జరిగిన స్టడీ చెప్పిన వాస్తవం అది. ఆ బొమ్మలు పిల్లలు నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ రసాయనాలు, ఆ కెమికల్స్, కలర్స్కి సంబంధించిన రసాయనం వల్ల పిల్లలు చనిపోతున్నారు అనేది. ఇలా
ఈ మరీ అసలు అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చైనా యొక్క దాన్ని ఏమనాలంటే ఒక దార్శికం అనాలేమో తెలియదు కానీ ప్లాస్టిక్ బియ్యం అంటే మన బియ్యాన్ని పోలిస్తున్న బియ్యం ఒక రకంగా చెప్పంటే ఈ బియ్యం చూసి ఆ బియ్యం చూస్తే అవే ఒరిజినల్ ఏమో అన్నట్టుగా ఉన్నాయి. అవి తినడానికి అవి కృత్రిమంగా తయారు చేసిన బియ్యాన్ని తయారు చేసి ప్రపంచం మీదకి వదులుతోంది చైనా. ఇలాంటి ఉత్పత్తులు తయారు చేసే చైనాని మనం పిలుస్తున్నామంటే ఏ రకమైన ఉత్పత్తులు మనం ఆశిస్తున్నాం? ఏ రకమైన ఒక కొత్త విష ప్రపంచాన్ని మనం పిలుస్తున్నామా? ఇది డేంజరా కాదా? అసలు మీరు చైనాని అర్థం చేసుకోవట్లోనే మీరు మీ అప్రోచ్ రాంగ్ అప్రోచ్. నా అప్రోచ్ రాంగ్ ఏమో. టోటల్గా డిసగ్రీ విత్ దిస్. ఎందుకంటే ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డూప్లికేట్ ప్రోడక్ట్ వచ్చేసి చైనా బతుకుతున్నదే డూప్లికేసీ మీద. నాట్ ఓన్లీ చైనా బతుకుతున్నదే డూప్లికేసీ మీద. మీతోనే ఆర్గ్యూ చేస్తున్నా. మీరే చెప్పండి చైనా బతుకుతున్నదే డూప్లికేసీ మీద. ఇందాక చెప్పారు డాక్టర్ గారు, ఏం చెప్పారు? చైనాలో చేసే ఎంత పెద్ద ఫర్నిచర్కైనా క్రెడిబిలిటీ లేదు అని. అంటే డూప్లికేట్ అని. ఇట్ ఇస్ నాట్ డూప్లికేట్ అంటే నేను చెప్పేది ఆ డూప్లికేసీ కాదు. సో అక్కడ ఒరిజినాలిటీ ఉంటుంది, సెకండ్ గ్రేడ్ ఉంటుంది, థర్డ్ గ్రేడ్ ఉంటుంది, ఫోర్త్ గ్రేడ్ ఉంటుంది. మీకు ఏ లెవెల్ ఆఫ్ పీపుల్కి ఆ ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి. అందుకే చైనాని మీరు ఏమంటారంటే ఇది మల్టీ బేస్డ్ ప్రొడక్షన్ హబ్ అంటాం. మీరు చూడండి, నెంబర్ 1 గ్రనైట్ దొరుకుతుంది, నెంబర్ 2 గ్రనైట్ దొరుకుతుంది, నెంబర్ 3 దొరుకుతుంది, నెంబర్ 4. మీరు భారతదేశం పేరు దేశం పోయి నెంబర్ 4 కొనుక్కుంటారా? కొనుక్కోండి. అమెరికా మనం ఎందుకు పెట్టుకున్న ISO 9000 సర్టిఫికేట్? ఎందుకంటే చర్చ అంతా కూడా నేను చెప్తున్నా, ప్రపంచం అంతా ఆలోచించేదానికి వ్యతిరేకంగా డిబేట్ జరగడానికి ఏమాత్రం వీల్లేదు. ఆఫ్టర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది రష్యా అంటే ప్రపంచం ఆలోచించినట్టు పాలకులు ఆలోచించినట్టు ప్రజలు ఆలోచించాలని రూల్ ఏమైనా పెట్టారా మీరు? రూల్ కాదు, రూల్ ఉంటే మనం ఇదేం చేయం కదా. రూల్ ఉంటే రూల్ లాగానే. అవునండి, పిల్లలు చనిపోయే విధంగా బొమ్మలు ఉన్నాయనే వాస్తవాన్ని కొట్టిపారేస్తారా? అవి ఇక్కడ తయారు కావట్లేదా? అవి ఇక్కడ తయారు కావట్లేదు. జీడిమెట్లో తయారు కావట్లేదా? జీడిమెట్లో తయారు కావట్లేదా? ఎందుకు చూపించాం? మీరు ఆగండి. డిసింటిగ్రేషన్ ఆఫ్ రష్యా జరిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అనేకమైన మార్పులు. ఈరోజు మీరు రష్యాను చూడండి. రష్యా గోర్బచేవ్ ఎక్కడ? ఈరోజు గోర్బచేవ్ ఆ దేశాన్ని 15 దేశాలుగా చేసిన తర్వాత రష్యా ఎక్కడుంది? సూపర్ పవర్స్ అని చెప్పుకునే అమెరికా, రష్యా ఆకాశంలో యుద్ధాలు చేసుకునే 2 కంట్రీస్ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇవన్నీ మానేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి వెళ్ళిపోయినాయి ప్రతి దేశం. సో వీటిని డామినేట్ చేసినటువంటి కంట్రీ చైనా. సో అందుకే మీరు చూడండి, అమెరికా అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, లేకపోతే భారతదేశం అయినా సరే, చైనా ప్రొడక్షన్ ప్రోడక్ట్ మీరు తీసుకునే మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. చైనాకి వెళ్ళి మీరు అద్భుతమైన ప్రోడక్ట్ తెచ్చుకుంటారా, డూప్లికేట్ ప్రోడక్ట్ తెచ్చుకుంటారా? సుల్తాన్ బజార్ వెళ్తే 2-3 కొంటే 2 ఫ్రీ అన్నట్టుగా ఒకటి దొరికే మార్కెట్ బజార్ ఇక్కడ కనపడుతూ ఉంది. మీరు చైనాని దయచేసి మీరు జస్ట్ లైక్ దట్ చైనాకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ ఓరియంటేషన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఒకవేళ ఉంటే ఇది మన దేశంలో సంబంధించిన రాజు చూసుకుంటుంది, మిలిటరీ చూసుకుంటుంది, లేకపోతే గూఢాచార వర్గాలు చాలా చూసుకుంటాయి. సో చైనాలో ఉన్నటువంటి ప్రొడక్షన్ కానీ, చైనా చేస్తున్నటువంటి ఉత్పత్తులు కానీ ఈరోజు ప్రపంచం మొత్తం, నేను చెప్తున్నాను, అమెరికాలో పక్కనే ఉన్నటువంటి క్యూబా అనే ఒక కమ్యూనిస్ట్ కంట్రీ, ఫెడరల్ క్యాస్ట్రో, ఈరోజు అమెరికా ఎంబసీని పెట్టుకున్నారు అక్కడ. సీ ద చేంజ్. 50 సంవత్సరాల తర్వాత ఆ క్యూబాలో, అమెరికాలో జరిగిన మార్పుని మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఈరోజు భారతదేశం 47 తర్వాత 82కి వచ్చేసరికి గ్లోబలీకరణ వెళ్ళిపోయాం మనం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎందుకు పివి నరసింహారావు గారు భారతదేశ ఎకానమీని ఎందుకు మార్చాడు? ఎందుకు రంగరాజన్ వచ్చాడు? ఎందుకు అబ్దుల్ కలాం గారు వచ్చారు? సో వీటన్నిటిని మారుతున్నటువంటి దశలో మనం స్వీకరించాల్సింది చాలా ఉంది. దయచేసి మీరు అన్నట్టుగా మనం ఏదో సిస్టమేటిక్గా ఉన్నట్టు, చైనా లేనట్టుగా. చైనా ప్రపంచంలో ఇంగ్లీష్ రానటువంటి దేశం. ఈ రోజు కూడా ఇంగ్లీష్ రానటువంటి దేశం కాదండి. దయచేసి మీరు అలా అనకండి. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రతిదాన్ని ఇంగ్లీష్ రాని దేశం కాదు, ఇంగ్లీష్ ని అవాయిడ్ చేసిన దేశం. ఇంగ్లీష్ వాళ్ళు కావాలని ఇంగ్లీష్ వద్దని అనుకున్న దేశం అది. ఇవాళ కంపల్సరీ లో గ్లోబలైజేషన్ లో ఇంగ్లీష్ అవసరం ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ కోర్స్ అక్కడ ఎడ్యుకేషన్ లో ఇంగ్లీష్ కూడా కంపల్సరీ చేస్తున్నారు. కానీ ఇప్పుడే ఒక పెద్ద కమ్యూనిటీ హాల్లో పెట్టి డాక్టర్ గారు లాంటి ఇంగ్లీష్ మాస్టర్ని తీసుకొచ్చి టీవీలు పెట్టి నేర్పిస్తా ఉన్నాం. దేనికోసం? ప్రపంచ ఎకానమీని జయించడం కోసం, మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ని నేర్చుకోవడం కోసం, అమెరికాని ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటుందో దాన్ని డూప్లికేట్ చేయడం కోసం. దయచేసి చైనా చేస్తున్న దాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో తీసుకోపోతే ఆ రాష్ట్రాలు, ఆ దేశాలు వెనకబడిపోతాయి. అందుకే మీరు చైనా లేకపోతే ఏ దేశం ముందుకెళ్ళే అవకాశం కొత్తగా వచ్చి కొత్త సూత్రాలతో తీసుకొచ్చి చైనా వస్తేనే మనకు బతుకు, చైనా
లేకపోతే మన బతుకు లేదని ప్రజల్లో ఒక రకమైన డార్క్ లోకి నెట్టేసేయండి. మళ్ళీ ఒక డార్క్ లోకి నెట్టేసేయండి సార్. ఒక వైపు ఏమో ఇండియాలో ఉన్న కమ్యూనిజం ఏమో అవుట్డేటెడ్ కమ్యూనిజం అంటారు, అది టూరిజం తప్ప కమ్యూనిజం కాదంటారు. అది దాన్ని తీసుకొచ్చేమో ఇది లేకపోతే బతుకు లేదు, చైనాని పిలుద్దామని చెప్తారు. ఏం మాట్లాడుతున్నారు సార్, ఏం మాట్లాడుతున్నారు? ఒక్కటి ఇప్పుడు దేశ ఒక్కటి డిబేటబుల్ పాయింట్, డిబేటబుల్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ లో కేజీ బేసిన్ లో గ్యాస్ తవ్వకాలు జరుగుతూ ఉంటే ఒక చైనా కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే అక్కడ ఇద్దరు గూఢచారులు చైనా గూఢచర్యం చేస్తున్నారని స్వయంగా కనిపెట్టి ఆ ఇద్దరిని వెనక్కి పంపించేసే సందర్భం చూసాం మనం హైదరాబాద్ కేజీ బేసిన్ లో. అలాంటిది వాళ్ళ మూలకు ఆ ఏజెంట్లు రారని గ్యారెంటీ నీకు నాకు మన ఇంట్లో మనం పడుకునే స్వేచ్ఛ కూడా ఉండదు. కేజీ బేసిన్ లో ఆయిల్ తీయాలంటే నీకు ఎలాంటి యంత్రం కావాలో చైనా నుంచి తెచ్చుకోండి, గూఢచర్యం కావాలంటే రాజు కొనుక్కునే స్థాయికి ఎదగండి. నీకు చేతనైతే చైనాలో తయారైన యంత్ర సామాగ్రిని డబ్బులు పెట్టి కొనుక్కునే స్థాయికి ఎదగండి, అంతే తప్ప నువ్వు వచ్చి మా ఇంట్లో కాపురం చేయాలంటే ఏం చేస్తాడో మీకు తెలియదా? గ్రీక్ వీరులను బిచ్చగాళ్ళు చేసిన వరల్డ్ బ్యాంక్ ఇవాళ ఈ కామెంట్స్ మనం ఎందుకంటే చాలా సీరియస్గా చెప్తున్నాను. ఈరోజు ఒక దేశాన్ని ఈరోజు జయించాలంటే ఆ దేశంతో యుద్ధాలు కాదు వెంకటకృష్ణ గారు, గుర్తుపెట్టుకోండి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కొలాప్స్ చేయడమే ఇప్పుడున్న కొత్త నయా యుద్ధ రీతి. ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్లుగా ఈరోజు జరుగుతున్నది రెండు అగ్రదేశాలుగా పోటీ పడుతున్న చైనా ఇండియాకు వార్ పెట్టడానికి, తను చోద్యం చూడడానికి అమెరికా వేస్తున్న పన్నాగంలో ఇండియన్ స్టేట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈరోజు పడుతుందని ఒక భ్రమ, ఒక ఆలోచన జనంకి వచ్చిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ అది కాదు అని అంటే మీరు కొలాప్స్డ్ ఎకానమీని మనం ఫాలో కామని ఎవడని అంటాడా? మీరు రష్యా కాదు, మీరు రష్యాని చూడండి, పెరిస్ట్రోయికా తర్వాత ఆర్థిక సంస్కరణ తర్వాత కొలాప్స్ అయింది. మనం 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత మనం స్ట్రాంగ్ అయినాం. పక్కనున్న అంత పెద్ద దేశం, అన్ని దేశాలకు ఛాలెంజ్లు ఎదురెగుతున్న చైనా కొలాప్స్ అయితే కూడా మనం ఆ తాకిడికి, భూకంప తాకిడి కనుక కొంచెం కిటికీలు బలిగినట్టు కలిసి ఉండగలిగినాం మనం. కానీ ఇప్పుడు జరగబోతున్న మార్పుల వల్ల చైనా మాదిరిగా ఇండియా చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది నా ఆరోపణ. దీంట్లో మిగతావన్నిటి కూడా తర్వాత దీనికి ఒక్క నేపథ్యం చెప్పి నేను వీళ్ళకి చెప్పొచ్చు. మనం దీన్ని ఎంచుకుంటప్పుడే పూర్తి పెట్టుబడిదారి కాకుండా, పూర్తి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కాకుండా రెండింటిని కలిపి పెట్టుకున్నాం. ఆ ఇంపార్షియల్ అనేది, ఆ ఇంబ్యాలెన్సెన్స్ అని కనుక ఈ ఎఫ్డిఐలతో పోతే నీ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం ఇంకెవడు కూడా రాష్ట్రాలు కాదు, అది జీడిపి తర్వాత గ్రోత్ రేట్ అనేది చర్చ కాదనేది. మోడీ ప్రభుత్వానికి చెప్పాల్సింది ఏంటంటే జీడిపి పెరగడం ఒకటి, గ్రోత్ రేట్ డబ్లింగ్ అనేది కనుక మనం ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతే మేబీ నేను అంటున్నా, ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని అన్నారు కదా, మీరు రేపు బీజేపీని ఏమంటారో మీరే భవిష్యత్ చర్చలలో చూస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉంది, ఇదివరకు ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ చేసేది. ఇప్పుడు ఇదివరకు గత ప్రభుత్వాలు అనౌన్స్ చేసిన రైల్వే ప్రాజెక్ట్స్ 1000 కోట్ల ప్రాజెక్టు మేము చూస్తే 1000 కోట్ల ప్రాజెక్టు ప్రతి సంవత్సరం 2 కోట్లు 3 కోట్లు ఇవ్వడం జరుగుతుండే. 1500 ప్రాజెక్టుకు 50 కోట్లు 20 కోట్లు. ఈ లెక్కన ఇదివరకు గత 20-30 సంవత్సరాలుగా అనౌన్స్ చేసినటువంటి రైల్వే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే ఈరోజు కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. అది వాస్తవ పరిస్థితి. మనం రైల్వే ఇంప్రూవ్ చేయాలి. రైల్వేస్ని ఎట్టి పరిస్థితుల్లో మోడర్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లైన్ ఉంది. అట్ ద సేమ్ టైం రైల్వేస్ ఈస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ప్రయాణికులకు అనుసంధానము, వాళ్ళకు మోడర్న్ ఫెసిలిటీ ఇచ్చుకుంటూ కామన్ మ్యాన్కు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 100 సంవత్సరాల వరకు ఒక్కొక్క కోటి ఇచ్చుకుంటా పోదామా, లేదా జపాన్ ఉంది ఆల్రెడీ, దాని మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. చైనా ఉన్నది, ఇతర కంట్రీలు ఉన్నాయి, లైక్ ఫ్రాన్స్ ఉన్నది. ఈ రంగాల్లో ప్రధానంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మంచి పెట్టుబడి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి. ఒకవేళ వాళ్ళని ఇన్వైట్ చేయటం వల్ల ఇన్వైట్ చేయొద్దు అంటే సార్, దయచేసి ఎంపీ గారు మీరు అర్థం చేసుకోండి, ఇన్వైట్ చేయొద్దంట్లా, ప్రపంచ దేశాలతో ఫ్రెండ్షిప్ వద్దంట్లా, చైనా విషయంలో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనేది ఇక్కడ కాన్సెప్ట్. నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను, మనం అప్రమత్తంగానే ఉండాలి అని చెప్పి అనుకుంటా, మనం అప్రమత్తంగా ఉన్నామని. కంప్లీట్ చేయాలి ఈ రైల్వే లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 ఎగ్జాంపుల్ చేయాలంటే డెఫినెట్లీ మనం వేరే కంట్రీ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం దానివల్ల మన సెక్యూరిటీ దెబ్బతింది అనుకుంటే
జపాన్తోనే అదే ప్రాబ్లం ఉంటుంది, చైనాతోనే అదే ప్రాబ్లం ఉంటుంది. అండ్ అదే దేశాలతో ప్రాబ్లం ఉండదు, జపాన్తో ఉండదు, ఫ్రాన్స్తో ఉండదు, మీకు ఆస్ట్రేలియాతో ఉండదు, అమెరికాతో అంత ప్రాబ్లం ఉండదు. పక్కన బల్యాన్ని పెట్టుకొని నేను చెప్పేది ఎకనామిక్ ఇన్వేజన్ అనే మీరు ఫిలాసఫీ ఉంటే ఎకనామిక్ ఇన్వేజన్ అనే సూత్రం ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి వర్తిస్తుంది. ప్రత్యేకించి చైనా గురించి ఎందుకంటే మన పక్క దేశం, పెద్ద దేశం, ఎప్పుడు మనం బలమైన దేశం, మనతో తగాదాలు గొడవలున్న దేశం, ఎప్పుడు ప్రధానమంత్రి ఇక్కడ ఉంటే బోర్డర్లో కాల్పులు జరిపిన దేశం. మనం చేయాల్సింది ఏంటంటే మనం అందుకొరకే మీకు 2 వాక్యాలు చెప్పాను. ఇలాంటి తగ్గించడానికి కూడా ఆర్థిక బంధాలు కొన్నిసార్లు ఉపయోగపడతాయి, కొన్నిసార్లు బెడ్స్ కొడతాయి. అవతల వాళ్ళు అలా ఉంటారని ఫ్లెక్సిబుల్ గా అవతల వాడు అదే అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు అలాగే చూస్తాం. సామాన్య మానవుడుగా నాకున్న చైనా అంటే మొదటి నుంచి స్టడీ చేసిన ఒక నమ్మకంతో చైనాను అలాగే చూస్తాం. ఇక్కడ ఒకటి లక్ష్మణ్ గారు, భారతదేశానికి అమెరికాను ఎలా చూస్తారు మీరు? సార్ అమెరికాను కూడా అనుమానంతోనే చూస్తాం, కానీ చైనా కంటే ప్రమాదకారి కాదు, ఆ యాంగిల్లో చూస్తాం. ఒక్క నిమిషం, అది పైగా అది డెమోక్రటిక్ కంట్రీ అండి, అది డెమోక్రటిక్ కంట్రీ, అది అమెరికా డెమోక్రటిక్ కంట్రీ. ప్రపంచంలో కమ్యూనిస్ట్ కంట్రీలన్నీ కూడా ప్రమాదకరమైనవి, అవన్నీ కూడా వేరే వాళ్ళ మీద ఎంకరేజ్మెంట్ పోతాయని మీ ఉద్దేశం? కమ్యూనిస్ట్ కంట్రీలు ప్రమాదకారి కాకపోతే, కమ్యూనిస్ట్ కంట్రీ ప్రమాదకారి కాకపోతే రష్యా లాగా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సార్ దయచేసి కమ్యూనిస్ట్ కంట్రీ ప్రమాదకారి కాకపోతే రష్యా లాగా కొలాప్స్ అయిపోతుంది. రష్యా డెమోక్రటిక్ గా ఉండబట్టే కొలాప్స్ అయిపోయింది. డెమోక్రసీ కుదరదు. దయచేసి అవుట్లుక్ గురించి చెప్తా ఉంటే సరే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కొట్లాడుకుంటుంది. ఒక్క నిమిషం సార్, దయచేసి ఒక్క నిమిషం. లెట్ మీ ఆస్క్ లక్ష్మణ్ గారిని అడగనివ్వండి. లేదా మీ ఆర్గ్యుమెంట్ కొట్టి పారేస్తాను సార్. ప్రభాకర్ గారు, మీరు ఎల్లుండొచ్చు, చైనా ఎల్లుండొచ్చు, బట్ మీకు ప్రేమ చైనా మీద ప్రేమ ప్రపంచంలో రష్యాలో ఇక్కడ ప్రశ్నించే కమ్యూనిస్ట్ మీకు శత్రువు, అక్కడ కమ్యూనిస్ట్ ఎవరికి శత్రువు కాదు. ఇప్పుడు రష్యా, నేను ఒకే ఒక సెకండ్ రష్యాలో పేరుకైనా సరే అక్కడ ఉన్నదాన్ని మనం మాట్లాడాలి కదా. రెడీగా ఉన్నారు, మీరు విసర్జించండి కానీ గౌరవించుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే రష్యాలో ఏర్పడినటువంటి సరళీకరణ గ్లాస్నోస్తో అనే పెరిస్ట్రాయికు గోర్బచేవ్ తీసుకొచ్చిన తర్వాత రష్యా డిజింటిగ్రేట్ అయింది. బట్ భారతదేశంలో 82లో వచ్చినటువంటి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా భారతదేశం డిజింటిగ్రేట్ కాలేదే. దీన్ని మనం చూసేటువంటి దృక్పథంతో ఉండాలి. కానీ నేను అడుగుతున్నా, ప్రపంచ దేశాలు మీరు చూడండి, చైనా ఏ దేశాన్ని ఆక్రమించుకుంది? చైనా ఏ మోజులో ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే అంకురించిన ప్రేమ. శ్రీధర్ రెడ్డి గారు చాలా విన్నాం ఇలాంటి మాటలు చాలా. చైనా గురించి శ్రీధర్ రెడ్డి, నేను కోరుకున్నది మీరు చెప్పవసరలే. నిన్నటిదాకా చైనా విషయంలో బీజేపీ ఏం మాట్లాడింది, ఇవాళ ఎందుకు ఈ మోజు పుట్టింది, ఇప్పుడిప్పుడే చాలాసార్లు తప్పు మాట. ఒకసారి రికార్డ్స్ లోకి వెళ్ళి చూసుకోవడానికి ఇప్పుడిప్పుడే అంకురించిన ప్రేమ అది ఎటువైపు ఉంటుందో మాకు తెలుసు. ప్రేమ మొదటి రోజులు ఎలా ఉంటుందో తెలుసు. శ్రీధర్ రెడ్డి గారు, మీరేమి నాకు మెహర్బారీగా నేను అడిగింది చెప్పమని అనడంలా. మీకున్న వాక్చాతుర్యాన్ని భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి మీరు ఉపయోగించండి. నేనేం తప్పట్లా. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, దయచేసి లక్ష్మణ్ గారు. భారతదేశానికి ఉన్న బలం ధిక్కారు, భారతదేశానికి ఉన్న బలం ప్రశ్నించే తత్వం, చైనాకున్న బలం ప్రశ్నించకపోవడం, చైనాకున్న బలం ప్రశ్నించేవాడు గొంతు పిసికేయడం. దానికి ఉదాహరణ బీజింగ్లో తియానన్మెన్ స్క్వేర్లో విద్యార్థులను ఎలా కాల్చిపారేశారో మనకు తెలుసు. పత్రికలో ఒక వార్త రాయాలంటే అక్కడ అనుమతి తీసుకోవాలి. పత్రికా స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, వాక్ స్వేచ్ఛ లేదు, ఏ స్వేచ్ఛ లేని ఒక కంట్రీ అది. ఇక్కడ మనకి 100 యూనియన్లు, కార్మిక సంఘాలు 100 ఉంటాయి. అక్కడ యూనియనే ఉండదు, ఒకటే పార్టీ, ఒకటే అనుబంధ యూనియన్, మాట్లాడేవాడు లేడు. అలాంటి ఫ్యాక్టరీలు చైనా యాజమాన్యంలో ఇక్కడికి వస్తే మన కార్మికులు ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ముందుకెళ్ళారు.
అంటే అలాంటి వ్యవస్థ కోరుకుంటున్నారు మీరు? ప్రశ్నించకూడని కార్మికులు లేని వ్యవస్థ కోరుకుంటున్నారు మీరు? మీరు నోరు జారారు మిస్టర్ ప్రభాకర్, మీరు నోరు అలా, అందుకే వాళ్ళు ముందుకు వెళ్ళారు అని అంటే, అందుకే మీరు అన్నారు అని అంటే అలాంటి వ్యవస్థ అక్కడ మీ ఇంటెన్షన్ బయటపడుతుంది, ఇక్కడ మీ ఇంటెన్షన్ బయటపడుతోంది. ప్రశ్నించకూడని, ప్రశ్నించలేని వ్యవస్థను మీరు కోరుకుంటున్నారు. ఐఎమ్ సారీ ప్రభాకర్, ఇది డెమోక్రసీ కాదు. రైట్, లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు చెప్పండి. అర్థమైపోయింది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమైపోయింది. లక్ష్మణ్ గారు విద్యార్థుల మీద థియాన్మెన్ స్క్వేర్లో జరిగినటువంటి దుశ్చర్యని, కాల్పుల ఘటనని ఆనాడు ఆనాడు నేను ఏఐఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీగా మొట్టమొదట ఖండించింది నేనే ఇక్కడి నుంచి. దాని తర్వాత నేను ఆ దేశానికి కూడా వెళ్ళాను, దాని తర్వాతే వెళ్ళాను. ఆ దేశానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టు డెమోక్రటిక్ సిస్టమ్, బహుళ పార్టీ వ్యవస్థ లేకపోవడం, ఉన్నటువంటి పార్టీలు కేవలం నామమాత్రంగా ఉండడం, కమ్యూనిస్ట్ పార్టీకి వంతబరికేటువంటి పరిస్థితి ఉండడం, ట్రేడ్ యూనియన్స్ ఒక నామమాత్రమైనటువంటి ట్రేడ్ యూనియన్స్గా ఉండడం, ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి బహుళ పార్టీ వ్యవస్థలో మనం ఉండి నేను అక్కడికి వెళ్ళినటువంటి వాడికి నాకు కూడా అది అభ్యంతరకరమైనటువంటి వ్యవస్థగానే నేను చూశాను. ఇవాళ కూడా చూస్తాను. బహుళ పార్టీ వ్యవస్థ అనేటువంటిది, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఉన్నతమైనటువంటిది అనేటువంటిది దాంట్లో రెండో అభిప్రాయం లేదు, నేను దాంతో అంగీకరిస్తాను. కానీ ఇవాళ చైనా వ్యవస్థని మనం, దయాకర్ గారు అన్నారు, చైనాలో ఒక కుదుపు వస్తే మనం 7 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినామని. మన ఆర్థిక వ్యవస్థ డాలర్తో ముడిపడి ఉంది. యాన్ తన విలువను తగ్గించుకుంటే డాలర్ ఎక్స్చేంజ్తో, డాలర్తో ముడిపడినటువంటి మన వ్యవస్థ, ఆర్టిఫిషియల్ వ్యవస్థ సంక్షోభంలో పడింది. 7 కోట్లు ఒక్కరోజుతో పోయినాయి. దాన్ని మనం డాలర్తో మనం ముడిపడినటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్మించుకున్నాం. ఇవాళ బ్రిక్స్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లోకి వస్తే, డాలర్ ప్రభావాన్ని తగ్గించగలిగితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి కుదుపుల నుంచి తట్టుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి తాత్విక చింతన కూడా దాని వెనకాల ఉన్నది, దాన్ని ఏర్పాటు చేసుకోవడంలో. దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ఇరుగు పొరుగుతో, చైనా వల్ల మనకి ఇరుగు పొరుగుతో తగాదాలు ఉన్నాయండి. పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని అనునిత్యం నిందిస్తూ ఉన్నారు. చైనా ప్రోత్సహిస్తూ చేస్తున్నారా? ఇవాళ చుట్టూ ఉన్నటువంటి వారితో మనకు సత్సంబంధాలు లేవు కాబట్టి చైనా వాళ్ళు వేలు పెట్టడానికి అవకాశం ఉంది. ఒక అవకాశం మాకు ఇవ్వాలి. మీకు ఇవ్వకపోతే బీజేపీ వాయిస్ ఎలా వినిపిస్తారు? తప్పకుండా మీకు అవకాశం మీరే చెప్పండి సార్. ఒక్కసారిగా శ్రీలంక మీద చైనాకి ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిండి ఈ మధ్య? ఎందుకంటే మన మీద కాలు దువ్వాలి కాబట్టి, శ్రీలంక కూడా వాడుకోవాలి కాబట్టి. శ్రీలంక ఓడరేవుల్లో చైనా నౌకలు ఎందుకు తిష్టవేశాయి? సైనిక యుద్ధ నౌకలు శ్రీలంక ఓడరేవుల్లో ఎందుకు తిష్టవేశాయి? వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాన్ని కల్పించింది మనల్ని కవర్ చేస్తున్న దేశాలను సంబంధించి చైనాను మనం ఆ విషయంలో బలపరచాల్సిన అవసరం. కానీ మన ఇరుగు పొరుగుతో మనం అన్నదమ్ములుగా బతకాల్సినటువంటి వాళ్ళం పెద్దన్న పాత్ర పోషిస్తున్నారనే భావన. లక్ష్మణ్ గారు, నేను లేవనెత్తిన పాయింట్స్ అన్ని కరెక్టే అంటున్నారు అందరూ. చైనాతో మనం బాగుండాలంటారు, వ్యాపార సంబంధాలు చేయాలంటారు. ఇదే వ్యాపారం, ఇదే సంబంధం. మేక్ ఇన్ ఇండియా వ్యాపార సంబంధాలకు వస్తున్నా. మేక్ ఇన్ ఇండియా అంటే మనం తయారు చేసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది ఇవాళ విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐలను రాబట్టుకోవడం ద్వారా, టెక్నాలజీని తెచ్చుకోవడం ద్వారా అనేటువంటిది కాదు. అది ఒక పరిమితంతో కూడింది. భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి మానవనుల్ని, భారతదేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమ అధిపతుల్ని వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మన దేశానికి అవసరమైనటువంటి ఇండియన్ మార్కెట్, ఇండియన్ వినియోగదారులకు అవసరమైనటువంటి గూడ్స్ని తయారు చేసి రూరల్ ఏరియాగా అమ్ముకోవడానికి కూడా వీలుగా చేసుకోవాలి. ఇవాళ చైనాలో వాళ్ళు ఉత్పత్తులు చేసి అమెరికాను నాణ్యమైనటువంటివి, నాసిరకమైన అమెరికా మార్కెట్ను కూడా కబ్జా చేసింది. కానీ సొంత మార్కెట్ను సృష్టించుకోవాలా. ఇవాళ చైనా ఎందుకో సొంత మార్కెట్ను సృష్టించుకోలేదు కాబట్టి ఇబ్బందులు పడుతున్నది. సార్, చైనా కన్నా ఇంకొక అంశం, చైనా కన్నా మనం మేడ్ ఇన్ చైనా కన్నా మేడ్ ఇన్ జపాన్ ఎక్కువ చూస్తాం. మల్టీ ఒక చిన్న రేడియోలో
ఒక చిన్న రేడియోలో అనేకమైన టీవీ కనబడుతుంది, Made in ఫోన్ Korea కనబడుతుంది, చూస్తాం, మేడ్ ఇన్ Made in కొరియా Japan చూస్తాం. చూస్తాం. కాదంట్లా. దాన్ని డూప్లికేట్ చేసిందే మేడ్ ఇన్ చైనా. అయ్యొచ్చండి. సో దీన్ని అయ్యో, చైనాని మనం వేరే కోణంలో చూడాలి అంటున్నా నేను. సార్, మీరు జపాన్ పిలవండి, కొరియాని మీరు పిలవండి. అది మీరు But అది China పోతే is కాదు సార్. different. నేను వై అండ్ మీరు వై ఏంటి చైనా సార్? మీ పక్కలో బల్లాన్ని పెట్టుకొని వై అంటారండి మీరు? దేనికి It is వెళ్ళాం? true. దేనికి? చైనా మీ పక్కలో బల్లం. సార్, ఇక్కడ మీరు దాని పక్కన ఇక్కడ ఉన్న- మీరు డిబేట్ పెట్టాల్సింది అయినా వాటేస్తున్నారంటే ఇక్కడ మీరు ఒక్క మీరు నిమిషం. డిబేట్ పెట్టాల్సింది ఇండియన్ స్ట్రాటజిక్ వార్, చైనా స్ట్రాటజిక్ వార్, దాని మీద పెట్టండి. స్ట్రాటజిక్ పాయింట్స్ ఎక్కడున్నాయి పెట్టండి. హిమాలయ ప్రాంతం, డిగో గార్షియా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శ్రీలంక పాయింట్, లేకపోతే బే ఆఫ్ బెంగాల్, వీటిమే పెట్టండి. చైనా యుద్ధ నౌకలు ఎక్కడున్నాయో చెప్తాం, భారత యుద్ధ నౌకలు ఎక్కడున్నాయో చెప్తాం, రష్యా యుద్ధ నౌకలు ఎక్కడున్నాయో చెప్తాం. మీరు పెట్టినటువంటి చైనాకి ప్రొడక్షన్ సెంటర్గా మనం వెళ్తామంటే చైనా మీరు ఆగర్భ శత్రువు అని ఎలా చెప్తారు? చైనా ఆగర్భ శత్రువు కానే కాదు. చైనాలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకోండి, అక్కడ ఉన్నటువంటి తయారీ వల్ల చేయండి, మెకానిజమ్స్ తీసుకోండి. పాకిస్తాన్ ఏదైనా ఒక అద్భుతమైన తయారీ కర్మాగారాన్ని ఒకదాన్ని ఇండియాలో పెడతానంటే అనుమతిస్తారా? ఏ ఏ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి క్రికెట్ మ్యాచ్ ఇవ్వరు, క్రికెట్ మ్యాచ్ ఆడడానికి క్యాన్సిల్ చేసి ఏ అంటారే సార్ మీరు? ఇక్కడ మనము ఈ చర్చ ద్వారా మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా పాకిస్తాన్ ఒక కర్మాగారాన్ని ఇండియాలో పెడతాను హైదరాబాద్ అంటే? పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. ఎందుకు డిఫరెంట్? చైనా విషయంలో పదే చైనా టు ఇండియా వయా పాకిస్తాన్ డిఫరెంట్ అనకండి. నేను డిఫరెంట్. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో రక్షణ ఇవన్నీ వేరే అంశాలు. ఇప్పుడు గూఢచర్యం అనేది వేరే అంశము. వాళ్ళ ఫారిన్ ల్యాండ్ మీదకి వాళ్ళ ల్యాండ్ మీద పోతే కూడా మన ప్రధాని గారు మన యొక్క స్టాన్స్ చాలా క్లారిటీ చెప్పారు. మీరు అన్నారు ఇక్కడ ఊయలు ఊతుంటే అక్కడ క్లారిటీ మాకు లేదు. క్లారిటీ మీరు మాట్లాడమని క్లారిటీగా చెప్పారంటే సార్ ఒకటి వెంకటకృష్ణ గారు ఒక పాయింట్ చెప్పని వాళ్ళు మీరు చెప్పండి, మేము చెప్పేది చెప్పొద్దని అంటలే. బట్ పాలక వర్గాలు ప్రజల మనోభావాలతో ప్రజల సంక్షేమం చూడకుండా చేస్తామంటే ఒప్పుకోం. మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము అడిగేది అడుగుతాం. బట్ ఆర్థిక సంబంధాలు మన యొక్క అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలు నేను అడిగానండి, బాగు చేయని చెప్తారు. నేను అడిగాను పాకిస్తాన్ ఒక ఫ్యాక్టరీ పెడతానంటే ఒప్పుకుంటారా అని అడిగాను. మీరు ఒకసారిగా నవ్వారు. ఆయన ఏ అన్నారు, ఏ అంటే ఆయన అన్నారండి. ఆయన అంటే క్రికెట్ మ్యాచ్ నే క్యాన్సిల్ చేశారు. ఆట సరదాగా ఆడుకునే ఆటనే మనం ఇది చేసుకుంటాం. మీరు అందరూ మాట్లాడేదానికి ఒకసారి మాట్లాడిస్తే ఇప్పుడు 3-4 అంశాలు మనం మాట్లాడాం. పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, దాని గురించి చైనా విషయం తీసుకొస్తే చైనాలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను సమకాలీన పరిస్థితులలో మన దేశానికి అనుకూలంగా మార్చుకోవడం తప్ప. ఇంతకుముందు వారు చెప్పారు మీరు సరిహద్దులో ఉన్న టెన్షన్స్ని ఆర్థిక సంబంధాలు ఉండటం వల్ల కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. తర్వాత డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ మన వాళ్ళ ఎకానమిక్ గ్రోత్ రేట్ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ 7% పైన ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరికి అమ్ముడు పోలేదండి. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల్ని ఆర్థిక సంబంధాలతో కొంత మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు. అమ్ముడు పోదామా? ఎవరు అమ్ముడు పొమ్మన్నారు? అదే జరుగుతుంది. ఎవరు చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఎవడొచ్చి మన దగ్గర కంపెనీ పెట్టుకోవాలన్నా భారత చట్టాలకు అనుగుణంగా పెట్టుకోవాలి. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి మిగతా సంస్థలు లాండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఏజెన్సీ కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ చైనాకు అమ్ముడు పోతాము, చైనా శత్రువు, ఈ రకంగా మనం సంబంధాలు ఉండవు. భారతదేశ ఆర్థిక స్వావలంబనకి సార్వభౌమత్వానికి భంగం కలిగినటువంటి రీతిలో ఆగండి సార్, లేదండి గారు మీరు చెప్పారు కదా, మీరు చెప్పనిస్తే కదా మమ్మల్ని. మీరు చెప్పారు, మీరు చెప్పదలుచుకుంటే చెప్పారు. ప్రజలకు కావాల్సింది మీరు చెప్పరు కదా. చైనా టైప్ లో ఉన్నారు మీరు కూడా. కాదు, మీరు కూడా చైనా టైప్ లో ఉన్నారు. భారతదేశ ఆర్థిక స్వావలంబనకి సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లే ఏ చర్యను కూడా భారత ప్రభుత్వం తీసుకోకూడదు. భారత ప్రజలు దాన్ని అంగీకరించరు. నంబర్ 1. అది చైనా అయినా, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అయినా, అమెరికా అయినా, జపాన్ అయినా, సింగపూర్ అయినా, ఎవరైనా కొలబద్ద భారతదేశ ఆర్థిక స్వావలంబన, భారతదేశ సార్వభౌమత్వ, ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి గీటురాయిగా దౌత్య సంబంధాలని, వాణిజ్య సంబంధాలని ఇతర దేశాలతో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటే నేను అంటుంటే ఎన్నో అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఒకటే చెప్తాయి వీళ్ళు కొట్లాడితేనే మాట్లాడినట్టు. కానీ డాలర్తో రిలేట్ అయి ఉన్న ఇండియన్ ఎకానమీ డ్రాగన్ కొలాబ్స్తోనే ఇంత నష్టపోతే, నీ బ్రిక్సో నా బ్రక్సో ఏదో పెట్టినావు నువ్వు, దానివల్ల ఇంకా వాడు నన్ను ముంచాలనుకుంటే ఇది డైరెక్ట్ కాదా అనేది ఒక ప్రశ్న. రెండవది, మీరు ఇవాళ ఏమంటున్నారంటే
చైనాతోని సంబంధాలు పెంచుకోవడం వల్లనే ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఇంతకు ముందు కన్నా ఎక్కువ చోదకంగా పోతుందని అన్నారు. Not only మనం China. వినండి, ఇప్పుడు చైనానే సార్, మనది ఎక్కువ చైనా నడుస్తున్నది. గురించి చైనా గురించి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం. సార్. నేను మిగతా వాటిని వ్యతిరేకించడం సార్, లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు మోడీకే పరిమితం అవుతున్నాయి సార్. మోడీ కంటే బీజేపీకే. నా షర్బత్ పోయింది, నన్నే అన్నావు, తిట్టినావు. నా రాజమండ్రి కోలా పోయింది, నన్నే తిట్టినావు. కోలా ఏంటి సార్? నాగలి తయారు చేసే కమ్మరి పోయాడు, కుర్చీ తయారు చేసే కార్పెంటర్ పోయాడు, కుండ తయారు చేసే కుమ్మరి పోయాడు, మొత్తం చైనా వల్లనే. గ్రామీణ వ్యవస్థ లేకపోవడా కారణం చైనా. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే, ఇది మనది దాదాపు Thank you very much. 26 ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, 28 ఎంపీ గారు, states దాన్ని నరసింహ గారు, thank you మొత్తం very much. మీ శ్రీధర్ రెడ్డి గారు, ఆధ్వర్యంలో మీరు ఒక్కసారి శ్రీధర్ రెడ్డి గారు, నాకు కావాల్సింది చెప్పడం కాదండి. మీరు ఒక్క నిమిషం సార్, నాకు కావాల్సింది చెప్పని అవసరంలా. మీరు ప్రజలకు అవసరమైంది చెప్పండి. ఒక్కసారి తొర్రూరు దగ్గర ఉన్న మీ ఊర్లో మీ చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఆ ఊర్లో ఏమున్నాయి, లేకపోతే కారణం ఏంటో ఒక్కసారి వెళ్ళి చూసొచ్చి నాతో మాట్లాడండి శ్రీధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్ నెంబర్ 2 లెఫ్ట్ అండ్ రైట్. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.